नृत्यन्ति गिरयः सरितश्च महीतले तावत् श्रीस्वामिचरितं लोकेन प्रचरिष्यति। श्रीगुरुदेवा दत्तस्वरूपा मानवरूपधरा ऋषीश्वर पूर्वसनातन धर्मोद्धारण भक्त समुद्धरा पावन चरण। మనం రాజపద్మాపురానికి చెందిన వేలూరు సుబ్రహ్మణ్యం గారి గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. మనకు వీరి కుమార్తె మేదరమెట్ల గిరిజమ్మ ఎన్నో విషయాలు తెలియజేశారు. నడిచిపోయేవాళ్ళు తిరువళ్ళూరికి. మా ఆయనతో మా ఊరు వాళ్ళందరూ నడిచిపోయేవాళ్ళు తిరువళ్ళూరికి. వచ్చి మా ఇంటి దగ్గర ఉండేవాడు స్వామి. అసలు చిన్నప్పుడు తులసవ్వ స్వామి అందరూ గుర్తే నాకు. ఆయన వెనక కూర్చుండేది. మాకు చింత చెట్లు ఉండే వెనక. ఆడవాళ్ళు ముందుకు రారు కానీ వెనక దోమలు పోతాం. అందుకని వెనక చింత చెట్లు, వెనక వాకిళ్ళు, మధ్యలో ఖాళీ ఉంటుంది మా ఇల్లు అంతా. అప్పుడు మధ్యలో ఉంటుంది, చుట్టూరు ఇల్లు ఉంటుంది. ఆ మధ్యలో గాలే మాకు. అప్పుడు ఫ్యాన్లు, నేను చిన్నప్పుడు ఫ్యాన్ కూడా ఉన్నట్టు గుర్తులేదు అసలు. లైట్లు, ఈది లైట్లు తప్పితే ఇంట్లో లేదు. తర్వాత వచ్చింది కరెంటు మాకు కూడా. అంతా మా నాన్నకు మాత్రం తిరువళ్ళూరు ఒక 20-30 మంది నడిచిపోయేవాళ్ళు అందరూ స్వామితోటి. స్వామి వస్తే తులసి 10 పైసలు అప్పుడు ఇచ్చేది. పావలా నాకు భలే డబ్బులు ఇచ్చేది. బాగా గుర్తు. భలే చూసుకుంటేవాళ్ళు అన్నప్పుడు. తులసి అవ్వ కానీ స్వామి చుట్టూరు ఉండేవాళ్ళు కూడా చాలా బాగా చూసేవాళ్ళు. బాగుంది కదా, సంతోషంగా ఉందమ్మా. మీరు తెల్లవారులు మాట్లాడినా కూడా మేము వినగలం. చాలా బాగుంది, సంతోషంగా ఉంది. మీరు ఎప్పుడూ నవ్వుతూ, ఇంకా ఏదైనా విశేషాలు ఉంటే చెప్పకూడదా? మీరు మా నాన్న అసలు తినేసేవాడు సార్. అప్పుడు మా ఇంటికి ఎవరు రాకూడదు. ఇంకా వాళ్ళని కూర్చొని పెట్టి మధ్యాహ్నం అన్నం దాకా స్వామి మాటలే చెప్పేవాడు. చిన్నప్పుడు నుంచి స్వామి ఎట్టా ఆయనకు సేవ చేసింది, ఈయన చేసింది అన్నీ చెప్పేవాళ్ళు. మా పిల్లలు తాతయ్య వాళ్ళని ప్రశాంతంగా ఉండి తాతయ్య వచ్చి చుట్టాలు కదా సోదరు చెప్పుకుంటున్నారు. కానీ అవన్నీ రికార్డ్ చేస్తే బాగుండేది. భలే ఉండే. ఇప్పుడు అనిపిస్తుంది సార్ అసలు అవన్నీ మనకు తెలియదు కదా, అంతే కదా అనిపిస్తుంది. ఒకసారి స్వామివారితో ఈ సుబ్రహ్మణ్యం ఇంకా కొంతమంది భక్తులు తిరువళ్ళూరు వెళ్ళటం జరిగింది. అక్కడ స్వామివారు 10 రూపాయలు ఈయనకి ఇచ్చి గుడిలో కర్పూరం వెలిగించమని చెప్పారు. కానీ ఈయన అక్కడ పూజ పళ్ళాలు అమ్ముతూ ఉంటే అన్ని టెంకాయ కర్పూరం అన్ని కలిపింది 10 రూపాయలకి తీసుకొని గుడిలో వెలిగించి వచ్చారు. ఈయనకు ఊరికి రాగానే స్వామివారు అడుగుతారు, అయ్యా నువ్వు కర్పూరం వెలిగించావా అంటే ఈయన ఆ పూజా పళ్ళెంలో కర్పూరం ఉంది కదా అనే ఉద్దేశంతో వెలిగించాను స్వామి అంటారు. ఆ రాత్రి ఈయనకి ఒక పెద్ద కర్పూరం గడ్డ పెద్ద మంటలాగా కలలో కనిపించి విపరీతంగా వణికిపోతాడు. ఆ తర్వాత వెంటనే వెళ్ళి తిరువళ్ళూరికి ఆ మొక్కు చెల్లించుకొని రావడం జరిగింది. ఒక కర్పూరం సంఘటన ఉంది. కర్పూరం అగ్నికి చిహ్నం, పంచభూతాలకు చిహ్నం. మనం ఈ రోజున్న మన దేహము క్రమంగా కాలగతిలో కలిసిపోతుంది కదా, ఆ కలిసేలోగా పరమాత్మార్పణం కావాలనేందుకు గుర్తు కర్పూరం. మనకు తెలిసినంత వరకు కర్పూరాన్ని ఆదిశంకరాచార్యుల వారు భారతదేశంలో ప్రచారానికి తెచ్చారు. మా ఊరికి వచ్చినప్పుడు తిరువళ్ళూరికి నడిచిపోయేవాళ్ళు. రాజపద్మాపురం వచ్చినప్పుడు తిరువళ్ళూరికి నడిచిపోయేవాళ్ళు అందరూ. ఒక 20 కిలోమీటర్లో ఏమో ఉంటుంది, అంతే, ఎక్కువ దూరం ఏమీ లేదు. భజన చేసుకుంటే తిరువాళంగం మీద నడిచిపోయేవాడు, దగ్గరే అన్నమాట. అప్పట్లో ఛార్జీ కూడా పావలా 25 పైసలు. అందుకని వీళ్ళు భజనలు చేసుకుంటూ నడుచుకుంటా పోయేవాళ్ళు. నడుచుకుంటా పోతే కర్పూరం వెలిగిమని డబ్బులు ఇచ్చాడు మా నాన్నకి స్వామి. అంటే మామూలుగా ఈటికి వచ్చినప్పుడు ఆడ ఇచ్చినారనమాట. మా నాన్న ఏమందంటే మొత్తం వెలిగి అంటే తట్ట తీసుకున్నారనమాట. అక్కడ తాంబూలం అన్నీ ఉంటాయి కదా, పూలు పండ్లు అన్నీ. ఆ తట్ట తీసుకుంటే నేను వెలిగిచ్చేసాను కదా ఆ డబ్బులకని ఆయన అనుకున్నాడు. ఆయన మా ఊరికి వచ్చి కూడా ఏమయ్యా స్వామికి నేను చెప్పింది నువ్వు చేయలేదేమి అని చెప్పాను. స్వామి నేను వెలిగించానంటే అప్పుడు తులసి గుర్తు చేసి లేదు ఇట్టా స్వామి అంటే అప్పుడు పోయి ఇంకా అపరాధం అని ఇంకో 10 రూపాయలు కర్పూరం తీసి వెలిగించేసి వచ్చారు. అప్పుడు స్వామి గుర్తు ఆయనకి తెలిసింది కదా స్వామికి ఈయన వెలిగించలేదనే సంగతి తెలిసిపోయింది. కర్పూరం వెలిగించలేదు, మామూలు అర్చన చేయించారని తెలిసిందే, కానీ నేను చెప్పింది కర్పూరం కదా ఎందుకు వెలిగించలేదని అడిగాడు. ఇకపోతే సుబ్రహ్మణ్యం గారి భార్యకి
కాళ్ళు నొప్పులు విపరీతంగా బాధగా ఉంటే స్వామి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, అయ్యా ఈమె పూర్వజన్మలో ఒక ఆవు కాళ్ళు విరగ్గొట్టింది, అందువల్ల ఈ బాధలు పడుతూ ఉంది. రంగనాయకుల స్వామి గుడికి వెళ్ళి ఒక 3 రోజుల పాటు ప్రసాదం తీసుకుంటే ఈమెకు మేలవుతుంది అని చెప్పారు. అమ్మకి కాళ్ళు బాగా ఇట్లా సొట్టపోయినట్టు నొప్పులు వస్తాయి అన్నమాట, బాగా నొప్పులు వస్తుంటే ఏంది స్వామి నాకు ఇట్లా వచ్చింది అంటే, అమ్మ నువ్వు పోయిన జన్మలో కాళ్ళు ఇరగొట్టావమ్మ, అందుకేమ్మ ఈ జన్మలో అంటే పోయిన జన్మలో కాళ్ళు ఏదో ఆవు నీళ్లు తాగుతుంటే కాళ్ళు ఇరగొట్టిందంట. స్వామి చెప్పేవాడు, నువ్వేమి లేదు ఓం నారాయణ ఆది నారాయణ అనుకో నీకు తగ్గిపోతాయి. వీళ్ళ అమ్మ కాలు నొప్పి వచ్చింది. ఆ కాలు నొప్పి వస్తే స్వామి దగ్గరికి రాగానే బహుశా ఆమె జన్మ కనిపించింది. అప్పుడు చెప్పాడు, అమ్మా ఒక జన్మలో కడివేడులో ఒక ఆవు ఇలా పోయి అక్కడేదో తాగుతూ ఉంటే వెనక నుంచి నడుము మీద కొట్టావమ్మా, ఆ పాపం వల్ల నువ్వు ఇప్పుడు అనుభవించాల్సి ఉంటుంది, కానీ నువ్వు ఇక్కడికి వచ్చావు కనుక ఇంత మేరకు నీకు మేలవుద్ది అని ఆమె చెప్పారు కదా. ఆ సంఘటన అంత అద్భుతమైంది. కాబట్టి మనం ఎంత పాపిష్ఠులమైనా దురాచారులమైనా చెడ్డవారిమైనా స్వామి సాన్నిధ్యంకి వచ్చిన మరుక్షణం గన మనం గన గొప్ప ఆర్తితో హృదయ పరితాపంతో పశ్చాత్తాపంతో మన హృదయాన్ని శుద్ధం చేసుకుంటే ఈ క్షణం నుంచి పరిశుద్ధలం పవిత్రాత్మలం కాగలం. అపి చేత్ సుదురాచారో భజతే మామనన్యభాగ్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ అనే మా భగవద్గీత శ్లోకానికి అర్థం ఏంటంటే, ఎట్టివాడైనా భగవంతుణ్ణి మహాత్ములను అనన్యమైన స్మరణ చేస్తే ఆ స్మరణ వల్ల నీ అంతరంగం శుద్ధమై పావనమైన భగవంతుడి యొక్క భగవత్ప్రీతికి పాత్రం కాగలుగుతామని దాని భావం. అందుచేత మనం ఇక్కడికి వచ్చిన ఈ క్షణాలు అమృతోపమానమైనవి. అందుకని ఆయన అనుగ్రహం పూర్తిగా మన మీద ప్రసరిస్తోందని ఇక్కడ ఉన్నంతసేపు ఇతర ఆలోచనలు మానండి. స్వామి సాన్నిధ్యంలో ఉన్నామని తల్లి గుండెకు దగ్గరగా ఉన్నట్టు ఆయన ప్రేమను, ఆయన తపస్సును, ఆయన జ్ఞానాన్ని, ఆయన అనుగ్రహాన్ని మనం పొందుతున్నామని భావిస్తే అది మనకు పరిపరి విధాలా ఉపయోగపడుతుంది. అందుకని వేలూరు సుబ్రహ్మణ్యం గారికి ఏమీ లేక ఆయన ఆ విధంగా పొరపాటు పడ్డారు. సత్సంగం లేక, నిజంగా కూర్చోబెట్టి ఒరే అబ్బాయి ఇది పద్ధతి కాదురా అని చెప్పేవాళ్ళు లేక, ఒక పొరపాటు తర్వాత ఇంకొక పొరపాటు ఎందుకు చేస్తారంటే తెలియక చేస్తారు. తెలిస్తే ఎవడు తప్పు చేస్తారు? ఒకసారి స్వామివారు గొలగమూడికి వెళ్ళినప్పుడు ఈ సుబ్రహ్మణ్యం గారికి ₹1 డబ్బులు ఇచ్చారట. అది ఎంతో జాగ్రత్తగా ఎత్తిపెట్టి కుమార్తెకు వివాహం అయిన తర్వాత ఆ రూపాయి ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వస్తే నాన్న మా పెద్దమ్మ వాళ్ళకి పొలం ఉండింది గొలగమూడిలో. పొలం ఉంటే ఆ పొలం దగ్గరికి మా నాన్న వచ్చాడు. మా పెదనాన్న కాంట్రాక్టర్ అయితే మా నాన్న వచ్చి చూసుకుంటుండేవాడు. మా పెదమ్మ మా నాన్న ఇద్దరు వచ్చి నడుచుకుంటూనే పోయేవాళ్ళు. చూసుకుంటా ఉండేటప్పుడు ఛార్జీకి డబ్బులు లేవని స్వామి ఒకరోజు, అయ్యా నీ దగ్గర డబ్బులే లేవు ₹10 ఇవ్వబోయాడు. లేదు స్వామి నాకెందుకు స్వామి డబ్బులు అంటే, లేదు తీసుకో అని చెప్పి, సరే దేవుడు ఇస్తున్నాడు కదా అని చెప్పి ₹1 తీసుకున్నాను. ఆ రూపాయి జాగ్రత్తగా నాకు పెళ్ళైన తర్వాత కూడా నాకు ఇచ్చారు. ఇక గిరిజమ్మ వివాహ విషయంలో కూడా స్వామివారు ఆమోదించింది ఏం చేయలేకపోయినారు. ఆ తర్వాత కష్టాలు వచ్చినప్పుడు, అయ్యో నేను స్వామి చెప్పినట్టు చేయలేకపోయాను, బిడ్డ కష్టాలు పడుతుంది అని ఆ విధంగా బాధపడ్డారు. వీళ్ళు వివాహం అయిన 3వ రోజు గొలగముడికి స్వామివారి దగ్గరికి వెళ్తే స్వామివారి వీళ్ళని దక్షిణం వైపు స్థిరపడండి అయ్యా మీకు మేలవుతుంది, మీకు 2 పిల్లలు అని కూడా ఒక ప్రమాణపత్రం రాయించారట. కానీ వీళ్ళు స్వామిని నమ్ముకున్నారే కానీ అన్ని విషయాల్లో అనుసరించి జీవించలేకపోయారు. కానీ స్వామివారు మాత్రం కన్న తల్లి వలె ప్రేమతో వాళ్ళ పట్ల ఎంతో కరుణ చూపించారు. అదే మళ్ళీ ఈయన మాట్లాడినప్పుడు, అయ్యా ఏందయ్యా నువ్వు భలే మాట్లాడుతున్నావు, వద్దులే అన్నాడంట. ఇది రాత లేదు వద్దు అన్నాడంట. ఈయన ఏదోలా చెప్తున్నాడులే అని చెప్పి మాట్లాడేసుకున్నారు. గిట్ట అయిపోయింది. ఇంకా ఈయన లాస్ట్కి నాకు పెళ్ళయ్యి నేను కొంచెం ఇబ్బందులు పడతా, మా అత్తగారింట్లో కొంచెం బాధలు పడతా ఉంటే, అయ్యో స్వామి చెప్పిన మాట నేను వినలేదే అని చాలా పశ్చాత్తాపడ్డాడు లాస్ట్కి మన ఆయన. సుబ్రహ్మణ్యం గారు రాజపద్మాపురం నుంచి వచ్చేసిన తర్వాత కాంట్రాక్ట్ పనులకి వెళ్తూ బిడ్డను వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది, బిడ్డకు తోడెవరు అని అనుకుంటూ దిగులు పడుతూ స్వామిని తలుచుకుంటూ ఉంటే స్వామి ఆ రాత్రి కల్లో కనిపించి, నీ బిడ్డను నేను చూసుకుంటాలేయ్యా నువ్వు పోయిరా అని స్వామివారు చెప్పడం, ఆయన ధైర్యంగా కాంట్రాక్ట్ పనులకు వెళ్ళటం, ఆ విధంగా అది కూడా గిరిజమ్మ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు కూడా మాకు స్వామి తోడున్నాడు.
మా నాన్న చిక్కమంగళూరు కాంట్రాక్ట్ రాజమోహన్ రెడ్డి కాంట్రాక్ట్ కాడికి పోవాలని పడుకోని ఉన్నాడంట. స్వామి బిడ్డని పాపని మా ఆవిడకి ఏమి తెలియదు, ఎట్ట స్వామి వదిలేసిపోయేదంట. రాత్రి కళ్ళ కనిపించి ఆ లేదు ఎవరు తీసుకోపోతారులే అన్నాడంట. పక్క రోజు మా అత్తగారు వచ్చి తీసుకుపోయేసారు నన్ను. ఏది ఏమైనా గిరిజమ్మ మనకు ప్రియమైన సోదరి. ఆమె స్వామి గురించి ఎన్నో విశేషాలు, ఏమాత్రం భేషజం లేకుండా తన తండ్రి గురించి, అందులో గుణదోషాలన్నీ కూడా చాలా శ్రద్ధగా మనతో పంచుకుంది. ఆమె జీవితంలో అనేక సందర్భాలలో స్వామి దయ ఎలా కాపాడిందో, స్వామి వేలిముద్రలు ఏ విధంగా సంరక్షణనిచ్చాయో అనే దానికి చక్కటి ఉదాహరణ ఆమె జీవితం. ఈ విధంగా ఎన్నో విశేషాలకు అద్భుతమైనటువంటి ప్రబోధాత్మకమైన స్వామి అనుగ్రహించడం, దాన్ని వాళ్ళు సరిగా వినియోగించుకోలేకపోవటం అనే దానికి సాదృశ్యంగా ఉదాహరణగా నిలిచింది ఈ సోదరుడు సుబ్రహ్మణ్యం గారి జీవితం. కాబట్టి మనం జాగ్రత్త పడటానికి, నేర్చుకోవటానికి ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి. కనుక మన ఈ సత్సంగం మనం జాగ్రత్త పడవలసింది, జాగ్రత్తగా విని అనుసరించవలసినదిగా భావించమని విన్నవిస్తూ సత్సంగం కొనసాగించుకున్నాం. నమస్కారం.